మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రతాప్ సింగారంలో భార్యని చంపాడు ఓ భర్త. మనస్పర్ధలతోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవ తర్వాత ఒక్కసారిగా భార్యని బండరాయితో కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. మృతురాలు రేవతి, శ్రీకర్ రెడ్డికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య కొంత గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ గొడవ క్రమంలోనే ఒకసారిగా కోపంతో ఊగిపోయినటువంటి శ్రీకర్ రెడ్డి పక్కనటువంటి బండరాయితో భార్య పైన దాడి చేసి చంపేశాడు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. బహుశా ఇంట్లో ఆ సమయంలో కొంత పూజ కూడా జరిగినట్టుగా ఉంది. అక్కడ ఆ పట్టంలు, ఆ దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. సో ఒకసారిగా ఆ కోపానికి గురైనటువంటి శ్రీకర్ రెడ్డి బండతో చంపేయడంతో స్పాట్లోనే మృతి చెందింది భార్య. ఎస్, మీరు చూడొచ్చు అక్కడ కొంత పూజా కార్యక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ మనకు ఆ దేవుడి ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. సో సాయంకాలం జరిగింది ఈ ఘటన. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఏం జరిగింది? ఎస్, మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రతాప్ సింగారంలో భార్య పైన విచక్షణరహితంగా బండరాయితో మోపి భార్యను చంపేశాడు శ్రీకర్ రెడ్డి. సో కోపంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి బండరాయితో భార్యని చంపినట్టు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రేవతిగా తెలుస్తోంది తన పేరు కూడా. రేవతి భార్య, భర్త శ్రీకర్ రెడ్డి ఆగ్రహావేశంతో ఒక్కసారిగా బండతో తలపై మోపి తలపై దాడి చేసి చంపేసినట్టు తెలుస్తోంది. సో హైదరాబాద్ మేడిపల్లిలో జరిగింది ఈ ఘటన. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. బహుశా ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో కొంత పూజ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కొంత ఆ పూజకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడొచ్చు పట్టాలు, దీపం వెలిగించారు, చక్కగా పూలతో అలంకరించుకుంది ఆ దేవుడి ఫోటోలని. ఇక పక్కనే ఇక్కడ కనిపెట్టినటువంటి ఈ బండరాయితోనే మీరు చూడొచ్చు. బహుశా అది ఒక 15 కేజీల బండరాయి. అంత బండరాయితో తలపై మోపాడంటే ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందని మనం ఒకసారి అజంప్షన్ చేయొచ్చు. ఎస్, ఈ బండరాయితో తీసి భార్య రేవతి తలపైన దాడి చేశాడు. ఆ సమయంలో ఎవరు కూడా లేనట్టు తెలుస్తోంది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. కొంత పిల్లలు కూడా ఆ సమయంలో ఉన్నప్పటికీ అరుపులు, కేకలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పైకున్నటువంటి స్థానికులు చూసి అక్కడికి అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎస్, ఆ శ్రీకర్ రెడ్డి, రేవతికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రైట్ దేవిక, ఏం జరిగింది? అంటే ఇంత విచక్షణ కోల్పోయి బండరాయితో భార్యను అంత పెద్ద ఎత్తున దాడి చేశారంటే ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోందా, లేదంటే ఆ క్షణంలో ఆ కోపం, ఆవేశం, క్షణికావేశంలో ఈ ఘటన జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఎస్, మనకు హైదరాబాద్ మేడిపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్ సింగారంలో భార్యను చంపిన భర్త. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల క్రితం అయితే పెళ్లి జరిగింది. అది ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్న తరుణంలో ఎవరైతే భర్త అయ్యప్ప మాల వేసుకున్నాడు, అయ్యప్ప మాల వేసుకొని ఇంటికి రాగా, అంటే ఇద్దరం కూడా అన్యోన్యంగా ఉన్నాం అనుకున్నాం కదా, ఎందుకు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాం అంటూ కూడా ఇద్దరి మధ్య కొంచెం ఘర్షణ అయితే జరిగింది. ఇద్దరు కూడా మాట పెరిగి వాదన కాస్త గొడవగా మారింది. ఆ కోపాన్ని తట్టుకోలేని ప్రతాప్ ఒక్కసారిగా బండరాయితో భార్యను అదే పనిగా కొట్టి చంపిన దేవిక, మీరు మాల్లో ఉన్నారంటున్నారు. మాల్లో ఉన్నప్పుడు చాలా నిష్టగా, చాలా వరకు దైవాధీనంలో ఉన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా వరకు నిష్టగా ఉంటూ ఉంటారు. ఆ క్షణంలో కోపం రావడం ఏంటి, భార్యని చంపేయడం ఏంటి, అంతలా కోపం వచ్చేలా ఏం జరిగింది అసలు? అంటే ఇక్కడ మనోజ్ ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఈ రోజులో కోపం అనేది ఎంత పనికైనా దారి తీస్తుంది అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అయ్యప్ప మాల అనేది చాలా పవిత్రమైనది, ఎంతో ప్రశాంతంగా, అంటే కోపాన్ని కూడా అణిచివేసే ఒక అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆ వ్యక్తి ప్రతాపాన్ని వేసి తన భార్య ఏదైతే ఒక మాట అనిందో దాన్ని తీసుకోలేక ఇద్దరి మధ్య వాదన అనేది అదే పనిగా పెరిగి ఒకసారిగా అక్కడ దగ్గరలో, అంటే ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్గరలో ఉన్న ఏదైతే బండరాయి ఉందో, అంటే ఇంట్లో కొన్ని సామాన్లతో పాటు బండరాయిని చిన్న రాళ్ళను కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే కొన్ని ఇల్లు వాళ్ళది ఏ విధంగా ఉంటుందంటే, ఇంటికి మనం పురాతనమైన ఇల్లు కాబట్టి దగ్గరలో ఉన్న బండాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఒకసారిగా భార్య కోపం తగ్గేలాగా అదే పనిగా కొట్టడం అనేది ఇక్కడ కూడా దారుణంగా చోటు చేస్తుందని చెప్పచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ విషయం పైన ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి భార్యను చంపేంతలా ఒక సంఘటన చోటు చేసుకుంది ఏంటి? గత కొంతకాలంగా ఇదే జరుగుతోందా, లేకుంటే ఈ రోజు జరిగినటువంటి ఘటన కారణంగానే ఇంతటి స్థాయిలో విచక్షణ కోల్పోయి దాడి చేశాడా? వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి చిన్న
గొడవలు అనేది జరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప మాల వేసుకుంటే కనుక ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా సర్దుమణుగుతాయి. అలాగే మంచి జరుగుతుందంటూ కూడా కొంతమంది భర్తకి చెప్పడం, కొంతమంది భర్తకి చెప్పడంతో, స్పీకర్ కి చెప్పడంతో స్పీకర్ అయ్యప్ప మాల వేసుకుంటే మా కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా భార్య అనుమతి లేకుండా వేసుకోవడం అనేది భార్య జీర్ణించుకోలేకపోయింది. ఇంటికి మాలలు వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాల ఎందుకు వేసుకున్నావు నాకు చెప్పకుండా అని చెప్పి ఇద్దరి మధ్య కూడా మాట పెరిగి అది వాదనగా మారి దగ్గరున్న బండరాయిని తీసుకుని ఆ కోపాన్ని అదుపు చేసుకోలేక ఒకసారిగా భార్య మీద అదే దాడి జరగడం జరిగింది. ఆ దాడి జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లల ముఖం కూడా చూసి ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదైతే కేకలు ఉన్నాయో ఆ కేకల్ని విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ అయ్యప్ప మాలలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఒక రకంగా అందరూ కూడా భయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం అయ్యప్ప మాల వేస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో భార్య ఎందుకు వేస్తున్నాను అడిగినందుకు ఇద్దరి మధ్య మాట పెరిగి ఈ విధంగా జరిగినట్లయితే చెప్తున్నారు. దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ కారణాలే ఉన్నాయా లేదా ఇంకా ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మనోజ్ రైట్ వికాసం మొత్తం మీద మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రతాప్ సింగారంలో భార్యని చంపాడు ఒక భర్త. ఇన్ఫాక్ట్ ఆయన మాల కూడా వేసినట్టు తెలుస్తుంది. అయ్యప్ప మాలలో ఉంటూనే ఇద్దరి మధ్య కొంత గొడవ చోటు చేసుకోవడంతో ఈ గొడవ కారణంగా విచక్షణ కోల్పోయినటువంటి భర్త శ్రీకర్ రెడ్డి ఒకసారిగా బండతో భార్య తలపైన పదే కొట్టడంతో ఆన్ ది స్పాట్లోనే భార్య చనిపోయింది. ప్రస్తుతం ఈ కేసు పైన మేడిపల్లి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ కుటుంబం మధ్య. అయితే ఈ గొడవలకి కొంత ఫుల్ స్టాప్ పెట్టాలని అయ్యప్ప మాల వేసుకున్నట్టు తెలుస్తోంది. అయ్యప్ప మాల వేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వారిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఒక్కసారిగా ఈ ఘటన కలకలం